ఎస్క్యూఎల్లో ఆప్టిమైజేషన్స్ చాలా ఇంపార్టెంట్. అందులో టైప్ కన్సిస్టెన్సీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీసెస్. టైప్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల ఆప్టిమైజేషన్ ఎలా అవుతుందో ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఇప్పుడే సేవ్ చేసి పెట్టుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయ్ ఐడి అనే కాలన్కి నెంబర్ డేటా టైప్ ఉంది అనుకుందాం. కానీ మనం క్వరీస్ రాసేటప్పుడు సమ్టైమ్స్ వేర్ ఎంప్లాయ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు న్యూమరికల్ వాల్యూ ఇస్తాం, అండ్ సమ్టైమ్స్ వేర్ ఎంప్లాయ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు varchar వాల్యూ ఇస్తాం. అది కావాలని కాదు, సమ్టైమ్స్ అన్ఇంటెన్షనల్ గా జరుగుతూ ఉంటుంది. ఇలా నెంబర్ కాలన్ కి స్ట్రింగ్ వాల్యూ ఇస్తే ఎర్రర్ రాదా బ్రో అంటే యూజువల్లీ రాదు. ఎందుకంటే డేటాబేస్ ఇంజిన్ ఇంటర్నల్ గా ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ పర్ఫామ్ చేసుకుంటుంది. అంటే మన ప్రమేయం లేకుండా రిక్వైర్డ్ డేటా టైప్ కి వాల్యూని కన్వర్ట్ చేసి క్వరీని ప్రాసెస్ చేస్తుంది. మరి ప్రాబ్లం ఏంటి? కొన్ని సిచ్యువేషన్ లో ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఎక్స్ట్రా ప్రాసెసింగ్ కి లీడ్ అవడమే కాకుండా ఇండెక్సెస్ ఎఫిషియెంట్ గా యూజ్ అవ్వకుండా చేసే ఛాన్స్ కూడా ఉంది. ద రూల్ ఇస్ సింపుల్. నెంబర్ కాలన్స్ కి నెంబర్ వాల్యూస్ యూజ్ చేయి, varchar కాలన్స్ కి varchar వాల్యూస్ యూజ్ చేయి. ఇది మరీ సిస్టమ్ ని రాకెట్ స్పీడ్ లో పంపించేంత ఆప్టిమైజేషన్ కాదు, కానీ అన్నెసెసరీ ఇంప్లిసిట్ కన్వర్షన్స్ ని అవాయిడ్ చేయడం వల్ల క్వరీస్ ప్రెడిక్టబుల్ గా, క్లీన్ గా అండ్ పొటెన్షియల్లీ మోర్ ఎఫిషియెంట్ గా ఉంటాయి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. అండ్ ఇలాంటి మోర్ అండ్ మోర్ ఆప్టిమైజేషన్ టిప్స్ కోసం ఇప్పుడే అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకో. సరే, మరి అయితే నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. బాయ్.